డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ట్యాక్సేషన్లో టోటల్ ఇన్కమ్ అనే చాప్టర్ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ టోటల్ ఇన్కమ్లో మనం కొంచెం లాస్ట్ ప్రాబ్లమ్ అమ్మ. ఈ సింపుల్గా ఉంటే ఇక్కడ ప్రాబ్లం లేదు. ఈ ప్రాబ్లమ్స్లో మీరు మనకు 5 హెడ్స్ ఉంటాయి. 1 శాలరీ ఇన్కమ్, 2 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ గృహస్థు నుండి ఆదాయం, జీతం నుండి ఆదాయం ఫస్ట్ పాయింట్. రెండోది గృహస్థు నుండి ఆదాయం. మూడోది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం. నాలుగోది క్యాపిటల్ గెయిన్ మూలధన ఆదాయం. ఐదోది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇతర వనరుల నుండి ఆదాయం. ఈ 5 హెడ్ల గురించి మనం దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. శాలరీ ఇన్కంలో మీకు ఆల్రెడీ శాలరీ చాప్టర్ చెప్పుకున్నాం కాబట్టి ఆ యొక్క శాలరీ చాప్టర్లో మనం ఏదైతే చేస్తున్నామో సేమ్ అదే ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. నిన్న మీకు చెప్పిన లెక్కలో నిన్న మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను లెక్క. ఆ లెక్కను ఒకసారి చూడండి. ఆ తర్వాత మీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ ఇస్తాడు. దాంట్లోంచి మైనస్ మున్సిపల్ వాల్యూ తీసివేయాలి. మున్సిపల్ వాల్యూ లెస్ చేయవలసి ఉంటుంది. అట్లానే సెక్షన్ 24 ప్రకారం 30% స్టాండర్డ్ డిడక్షన్ కూడా మనం తీసివేయవలసి ఉంటుంది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో దాంట్లో. ఆ తర్వాత బిజినెస్ ఇన్కమ్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ వ్యాపారం లేదు వృత్తి నుండి ఆదాయంలో వ్యాపారం నుండి లాభం, పలానా వ్యాపారం నుండి లాభం, ఇంకో వ్యాపారం నుండి లాభం, ఫర్నిచర్ వ్యాపారం నుండి లాభం, ఓకేనా. ఇలాంటి లాభాలు ఇస్తాడు. లాభాల్లోంచి నష్టాలు తీసివేయండి దాంట్లో. ఆ తర్వాత మీకు క్యాపిటల్ గెయిన్ మూలధన లాభాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి లాభం, స్వల్పకాలిక పెట్టుబడి లాభం, స్వల్పకాలిక పెట్టుబడి నష్టం, దీర్ఘకాలిక పెట్టుబడి నష్టం అంటుంటాడు. లాభాలు కూడండి, నష్టాలు తీసేయండి దీంట్లో కూడా ఆ హెడ్లో. నెక్స్ట్ ఇతర వనరుల నుండి ఆదాయం. ఇతర వనరుల నుండి ఆదాయంలో సేవింగ్ డిపాజిట్లపై వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ అని చెప్పేసి అంటుంటాడు. అలాంటి అంశాలు దాంట్లో మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనమ్మా. ఇలా మనం ఈ 5 హెడ్లో వచ్చే అంశాల మొత్తాన్ని తీసుకొని దాంట్లో మైనస్ తగ్గింపు, మైనస్ డిడక్షన్ అంటాం. ఆ యొక్క డిడక్షన్ వచ్చేలకి ఏంటంటే మనకి సెక్షన్ 80C నుండి సెక్షన్ 80U వరకు ఉన్న డిడక్షన్స్ మొత్తాన్ని మనం తీసివేయడం జరుగుతూ ఉంటుంది, లెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం టోటల్ ఇన్కమ్గా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సెక్షన్ 80Cలో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాం. అట్లనే డిపాజిట్లు కానీ ప్రధానమంత్రి ఎన్ఎస్ఎస్ కానీ ఇలాంటి పీపీఈ కానీ ఇలాంటి ఏ అయితే అంశాలు ఉంటాయో వాటిని మనం తగ్గింపిస్తాం దాంట్లో. 80D వైద్య బీమా ప్రీమియం, 80Gలో విరాళాలు, ప్రధానమంత్రి జాతీయ నిధికి విరాళము, నేషనల్ ఇన్స్టిట్యూట్కి విరాళము, డొనేషన్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటాడు. ఇలాంటి అంశాలు ఇవి మనం సెక్షన్ 80G కింద తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మీకు వాటికి సంబంధించిన థియరీ పార్ట్ కూడా మీకు చెప్పి ఉన్నాను. ఆ పార్ట్ని కూడా మీరు జాగ్రత్తగా చదవండి అమ్మా. ఆ థియరీ పార్ట్ వస్తే మీకు లెక్క వచ్చినట్టే. దీంట్లో మీరు చేయాల్సిందల్లా ఇంకో లెక్క మీకు ఇప్పుడు చెబుతూ ఉంటాను, దాన్ని మీరు గమనించండి. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ క్యాలిక్యులేట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ రమణ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2020. ఇలా మన ఇయర్స్ తీసుకోవచ్చు. దాంట్లో మీకు ఒక ప్రాబ్లమేట్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. లాస్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ 62,000, ఇన్కమ్ ఫ్రమ్ లెట్అవుట్ హౌస్ ప్రాపర్టీ 80,000, ప్రాఫిట్స్ ఫ్రమ్ ఏజెన్సీ బిజినెస్ 1,40,000, లాస్ ఫ్రమ్ రెస్టారెంట్ బిజినెస్ 1,54,000, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 46,000, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 22,000, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ 25,000, విన్నింగ్ ఫ్రమ్ బెట్స్ 18,000, లాస్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్ 15,000, లాస్ ఫ్రమ్ హార్స్ రేస్ 5,000. ఇలా మనకి లెక్క ఇచ్చారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఈ లెక్కని మీరు స్పష్టంగా రాసుకోండమ్మా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ క్యాలిక్యులేట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ రమణ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March. లాస్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ. లాస్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ అంటే సొంత నివాసం అనుకున్న గృహం మీద నష్టం వచ్చిందంట 62,000. ఇన్కమ్ ఫ్రమ్ లెట్అవుట్ హౌస్ ప్రాపర్టీ. లెట్అవుట్ అంటే అద్దెకిచ్చిన గృహం అని అర్థం. లెట్అవుట్ అంటే అద్దెకిచ్చిన గృహం నుండి ఆదాయం
80,000 ఇచ్చాడు. అట్లానే ప్రాఫిట్ ఫ్రమ్ ఏజెన్సీ బిజినెస్ 1,40,000. లాస్ ఫ్రమ్ రెస్టారెంట్ బిజినెస్ 1,54,000. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 46,000. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 22,000. షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ 25,000 లాస్ కూడా ఇచ్చాడు. విన్నింగ్ ఫ్రమ్ బెట్స్ 18,000. లాస్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్ 15,000. లాస్ ఫ్రమ్ హార్స్ రేస్ 5,000. ఇలా మీకు లెక్క ఇవ్వడం జరిగింది. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు కూడా చూడండి అమ్మా. తెలుగు మీడియం వాళ్ళు మార్చి 31, 2016 నాటి దిగు వివరముల నుండి రమణ యొక్క మొత్తం ఆదాయం లెక్కించము. సొంత నివాసం కొరకు వాడుతున్న గృహాస్తి నుండి నష్టం 62,000 రూపాయలు. అద్దెకిచ్చిన గృహాస్తి నుండి ఆదాయము 80,000 రూపాయలు. ఏజెన్సీ వ్యాపారం నుండి లాభము 1,40,000 రూపాయలు. రెస్టారెంట్ వ్యాపారం నుండి నష్టము 1,54,000 రూపాయలు. దీర్ఘకాలిక పెట్టుబడి లాభము 46,000 రూపాయలు. స్వల్పకాల పెట్టుబడి లాభము 22,000 రూపాయలు. స్వల్పకాల పెట్టుబడి నష్టము 25,000 రూపాయలు. బెట్స్ నుండి గెలుపు మొత్తము 18,000 రూపాయలు. ఇలా మనం లెక్క తీసుకోవడం జరిగింది నాన్న. ఈ లెక్కను మీరు స్పష్టంగా రాసుకోండి బుక్లో ఒకసారి. అట్లానే మీరు సొల్యూషన్ చూడండి నాన్న. పేకాట్ నుండి నష్టము 15,000. గుర్ర పందెం నుండి నష్టము 5,000 రూపాయలు. ఆన్సర్లో శ్రీ రమణ యొక్క మొత్తం ఆదాయాన్ని లెక్కించుట. దాంట్లో గృహస్థు నుండి ఆదాయం, జీతం నుండి ఆదాయం లేవు, నిల్లు. గృహస్థు నుండి ఆదాయం, అద్దెకిచ్చిన గృహస్థు నుండి ఆదాయం 80,000 వచ్చింది. మైనస్ సొంత నివాసం కొరకు వాడుకున్న గృహస్థు నుండి నష్టం 62,000 రూపాయలు తీసేసి 18,000 రూపాయలు అవుటర్ కాలంలో చూపించడం జరిగింది. ఆ తర్వాత వ్యాపార ఆదాయం, ఏజెన్సీ వ్యాపారం నుండి లాభం 1,40,000 వచ్చింది. మైనస్ రెస్టారెంట్ వ్యాపారం నష్టం 1,54,000 ఉంది. దీంట్లో 14,000 రూపాయలు మైనస్ భర్తీ చేయవలసి ఉంది. మైనస్ అంశంగా తీసుకున్నాడు ఇక్కడ. మూలధన లాభాలు, దీర్ఘకాలిక పెట్టుబడి లాభం 46,000 రూపాయలు. స్వల్పకాలిక పెట్టుబడి లాభం 22,000 సభ్యున్నర కాలంలో తీసుకున్నాం. మైనస్ స్వల్పకాలిక పెట్టుబడి నష్టం 22,000 25,000 మైనస్ 3,000 రూపాయలు తీసేసి 43,000, లేదా 46,000 22,000 రెండు కలుపుకొని 25,000 రూపాయలు తీసేసిన 43,000 వస్తుంది అవుటర్ కాలంలో. ఇతరుల నుండి ఆదాయంలో బెట్స్ నుండి గెలుపు 18,000 రూపాయలు. మిగతా రెండు అంశాలు రావమ్మ. ప్యాకెట్ నుండి నష్టం, గుర్రం నుండి నష్టం రాదు. గెలుపులు మొత్తం తీసుకుంటాం. దాన్ని మనం స్థూల మొత్తం ఆదాయం అన్నాం. సెక్షన్ 80C టు సెక్షన్ 80U వరకు డిడక్షన్ తీసేస్తాం, తగ్గింపులు అలాంటివి ఏం లేవు కాబట్టి మనం 65,000 రూపాయలు మనకి ఇక్కడ ఆన్సర్. అట్లానే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాంపిటీషన్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ మిస్టర్ రమణ. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ లేదు దాంట్లో హెడ్. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ దాంట్లో మనకి ఇన్కమ్ ఫ్రమ్ లెట్అవుట్ హౌస్ ప్రాపర్టీ 80,000 లెస్ లాస్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ 62,000 లెస్ చేస్తే మనకి 18,000 వస్తుందమ్మా. బిజినెస్ ఇన్కమ్ అండర్లైన్ చేసుకొని ప్రాఫిట్ ఫ్రమ్ ఏజెన్సీ బిజినెస్ 1,40,000 లెస్ రెస్టారెంట్ బిజినెస్ లాస్ 1,54,000 ఉంది. మైనస్ 14,000 మనం మైనస్ అంశంగా తీసుకున్నాం. ఆ తర్వాత క్యాపిటల్ గెయిన్స్ అండర్లైన్ చేసుకొని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 46,000, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 22,000, 46,000 22,000 యాడ్ చేసుకొని మైనస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ తీసేయచ్చు 25,000 తీసేస్తే మనకు 43,000 వస్తుంది. నెక్స్ట్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని అండర్లైన్ చేసుకొని విన్నింగ్ ఫ్రమ్ బెట్స్ 18,000 అంటే రెండు లాసెస్ కూడా ఉన్నాయి. ఆ లాసెస్ మనకు లెక్కలోనికి రావు, ఎందుకంటే లాస్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్, హార్స్ రేసు కెనాట్ బి సెట్ అప్ ఎగనెస్ట్ ఎనీ ఇన్కమ్కి భావించకూడదు, అకస్మాత్తుగా జరుగుతుంటాయి కాబట్టి ఆ యొక్క లాసెస్ మనం తీసేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే తీసుకుంటాం.
విన్నింగ్ ఫ్రమ్ బెట్స్ మాత్రమే తీసుకున్నాం 18,000 వచ్చిందని మనం గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం. అండర్ సెక్షన్ 80C టు అండర్ సెక్షన్ 80U వరకు డిడక్షన్ ఇస్తాం. కానీ మనకి ఇచ్చిన లెక్కలు అలాంటివి ఏమీ లేవు కాబట్టి వాటిని మనం తీసివేయలేదు. అదొకటి గుర్తుపెట్టుకున్నాము. ఓకేనా. ఇక్కడ మీకు ఇన్కమ్ ఫ్రమ్ లెట్ అవుట్ హౌస్ ప్రాపర్టీ మీకు లెక్కలో ఉంది 80,000. లాస్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ ఫస్ట్ పాయింట్ 80,000 నుంచి 62,000 రూపాయలు తీసేసాం, 18,000 వచ్చింది. బిజినెస్ ఇన్కంలో ప్రాఫిట్ ఫ్రమ్ ఏజెన్సీ బిజినెస్ 1,40,000 ఉంది. కానీ రెస్టారెంట్స్ లాస్ వచ్చేసరికి 1,54,000 ఉంది. 1,54,000 నుంచి 1,40,000 వేస్తే -14,000 ఉంటుంది. దీంట్లోంచి తీసేసి ఇక్కడ అమౌంట్ వేసుకున్నా ప్రాబ్లమే లేదు. డైరెక్ట్గా మనం తీసేసేటప్పుడు యాడ్ల వరకు కూడుకొని -1 అంశం తీసేసుకోవచ్చు. అట్లనే కెన్ బి సెట్ ఆఫ్ క్యారిబెట్ అంటున్నాడు, మనకి అవసరం లేదమ్మా. నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 46,000, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 22,000 ఉంది. దాంట్లో ఒక లాస్ కూడా ఉంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఒకటి ఉంది 25,000. దాన్ని మనం తీసేసాం. తీసేస్తే అవుటర్ గన్లో 43,000. అదర్ సోర్సెస్లో విన్నింగ్ ఫ్రమ్ బెట్స్ ఒకటి మాత్రమే తీసుకోండి. లాసెస్ మనకు రావు మిగతాయి. లాస్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్ కానీ ఆస్ రేస్కి లాస్ కానీ ఎలాంటి మనం లెక్కలోకి రావు. ఓకేనమ్మా. ఇది తీసుకొని మనం ఈ లెక్క మనం ఇలా చేయవలసి ఉంటుంది. ఇది ఒకటి గమనించండి.